ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా మీ తరపున కూడా నేను ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు వీడియోలో అమ్మవారి యొక్క సందేశం ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ ఖచ్చితంగా రేపటి రోజున నీ యొక్క జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నీవైతే చూడబోతున్నాడు. రేపు ఉదయం లోపు నీ కళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క కన్నీళ్లకు కూడా మటుమాయం చేయబోతున్నాను. అలాగే నీ మనసులో తెలియనటువంటి ఒక ఆనందాన్ని నింపబోతున్నాను అని అంటున్నారండి ఆ తల్లి. మరి ఆ తల్లి మనకు పంపించినటువంటి ఈ సందేశంలోని పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. కొత్తగా ఇప్పుడే మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీ దాకా వచ్చేందుకు అది యాదృచ్ఛికంగా జరిగినటువంటి విషయం కాదండి. నిజంగా ఎవరో కానీ తెలియదు, కానీ ఆయన ఆ తల్లి యొక్క భక్తులు విల్లవిల్లలాడుతూ కన్నీళ్లతో ఆ తల్లి యొక్క పాదాల చెంత చేరి ఆ తల్లికి ఈ సమయంలో ఎవరో అంటే తన యొక్క దీనంగా ప్రార్థిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఆ తల్లి స్వయంగా రాలేక ఈ యొక్క సందేశ రూపంలో తన యొక్క భక్తుల కొరకు ఇది వినిపిస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఒక్క క్షణం ఆగమ్మ, నీవు కలవరపడవద్దు. రేపు ఉదయం లోపు నీవు ఊహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను నీ యొక్క తలుపు అనేది తట్టే విధంగా చేయబోతున్నాను. అంతేకాదు ఈ రోజంతా కూడా నీవు పడినటువంటి బాధకు తప్పకుండా నేను ముగింపునైతే ఇవ్వబోతున్నాను. అయితే ఈరోజు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా నీవు పూర్తిగా విన్న వెంటనే నీవు పొందేటువంటి ఆ యొక్క ఆనందం ఏమిటి అనేది నీకు అర్థమవుతుంది. చివరి వరకు నా యొక్క మాటలను ఆలకించేటువంటి ప్రయత్నం చేయబిడ్డ. ఎన్నాళ్ళగానో నీవు ఈ యొక్క విషయం గురించి నీవు లోపల కూడా విపరీతంగా మదన అనేది పడిపోతూ ఉంటున్నావు కదా. నా మొర నీకు ఎందుకు వినబడడం లేదు అనేసి నీవు ఎన్నోసార్లు ఆకాశం వైపు చూసి అడిగినటువంటి రోజు అనేది లేదు. అంటే నీ యొక్క ఓపిక నశించిపోయినటువంటి సమయంలో, నీవు నమ్మకం కోల్పోయినటువంటి తరుణంలో ఇదిగో నేను నీ చెంతకు వచ్చాను అని ఎన్నోసార్లు చెప్పాలని పరీక్షించాను. నీ యొక్క నిరీక్షణ ముగిసేటువంటి సమయం అనేది నీకు అవసరమైంది. నీ మార్గంలో ఉన్నటువంటి ముళ్ళను నేను ఏరి పారేయబోతున్నాను. నీవు వెళ్ళాలి అనేటువంటి దారిలో నీకు తెలియకుండా నేను నీ వెనక ఉండి మరి నిన్ను జాగ్రత్తగా కాపాడుకోబోతున్నాను బిడ్డ. చూడు బిడ్డ, రేపు ఉదయం సూర్యోదయంతో పాటుగానే నీ జీవితంలో ఎంతో అద్భుతంగా ఒక కొత్త వెలుగు అనేది రాబోతుంది. అంతేకాకుండా నీవు అనుకున్నటువంటి ఒక పనికి ఉన్నటువంటి అడ్డంకులన్నిటినీ కూడాను నేను మంచులా కరిగించే విధంగా చేయబోతున్నాను. 9 అనేది నా సంఖ్య, నాకు ఇష్టమైనటువంటి సంఖ్య. నవవిధ భక్తులకు అది నిదర్శనం అవుతుందమ్మా. రేపు ఉదయాన్నే నేను ఇప్పుడు చెప్పినటువంటి సమయం లోపు నీకైతే ఏదో ఒక వార్త అనేది, ఒక సమాచారము అనేది కూడా నీవు తప్పకుండా నీ దగ్గరకు వచ్చేటువంటి ఒక గొప్ప వ్యక్తి, లేదంటే ఇంకా ఎవరైనా కానీ నీకు తెలియనటువంటి వారు నీ ముఖంలో చిరునవ్వు నింపబోతున్నారు. ఆ వ్యక్తి నీవు అంటే ఆ వార్త అనేది నీవు వినగానే నీవు పొందేటువంటి ఆనందం ఉంటుంది చూడు, అది నాకు ఇచ్చేటువంటి దక్షిణగా నేను స్వీకరించబోతున్నాను. నీవు గదిలో ఒంటరిగా కూర్చొని ఎంతో అధికంగా కన్నీటిని పెట్టుకుంటున్నావు. నీ భుజంపై నేను చెయ్యి వేశాను, కానీ నీవు గుర్తించలేదు. అయితే నిన్ను ఎవరూ కూడా అర్థం చేసుకోవడం లేదు అని చెప్పేసి నీవు బాధపడుతున్నప్పుడు నీ ఆత్మలో నేను అడుగడుగునా కూడాను నీకు ధైర్యాన్ని నింపాను కూడాను. ఇకపై ఆ యొక్క కన్నీరు అనేది ఆనంద బాష్పాలుగా తప్పకుండా మారబోయేటువంటి క్షణము అనేది రాబోతుంది బిడ్డ. గత జన్మలో కర్మల వల్ల కొన్ని కష్టాలు నీకు ఎదురయ్యాయి, ఒప్పుకుంటాను. కానీ చూడమ్మా, నీవు నాపై చూపించినటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది చూడు, అది ఆ యొక్క కర్మల తీవ్రతను తగ్గించి తల్లి రేపు నీవు అందుకోబోయేటువంటి ఆ యొక్క శుభవార్త ఉంది చూడు, అది నీ యొక్క కర్మ సంఖ్యను తగ్గిపోయే విధంగా చేయబోతుంది. అయితే నీకు రేపు ధనము అనేది రావచ్చు, లేదంటే నీవు కోరుకున్నటువంటి కోరిక అనేది నెరవేరవచ్చు, పదవి రావచ్చు. కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఒక మనశ్శాంతిని కూడా నేను నీకు ప్రసాదించబోతున్నాను తల్లి. రేపు అంటే ఉదయాన్నే నీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక పూర్తి అలజడి అనేది కూడా తగ్గిపోయే విధంగా చేయబోతున్నాను. ఒక రకమైనటువంటి ప్రశాంతత నిన్ను ఆవహించే విధంగా చేస్తాను. అది కూడా కేవలం నీ యొక్క అనుగ్రహం, నా అనుగ్రహం అయితే నీకు ఎప్పుడూ కూడా ఉంచుకో. అంటే లోకం నిన్ను తప్పు పట్టినా కూడా నీవు ధర్మాన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టిందే లేదు. ఆకలితో ఉన్నటువంటి వారికి నీవు పెట్టినటువంటి పట్టెడు అన్నం, మూగజీవుల పట్ల నీవు చూపించినటువంటి కరుణ, ఇటువంటివి అన్నీ కూడా నా దగ్గర లెక్కలో
తలలో రాసుకొనే ఉన్నాను. అందుకే నేను నీకుగా అంటే నీవు కోరుకున్నటువంటి దానికంటే కూడాను అధికంగా నేను నీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇది నిజంగా జరుగుతుందా? ఇది అంతా కూడాను నాకు అంటే ఈ యొక్క సందేహంలా అనిపిస్తుంది చెప్పి అస్సలు అనుకోవద్దు. నా మాట ఎన్నడూ కూడా అసత్యం కాదు బిడ్డ. చూడు, నేను ఈ రోజున నీకు ప్రమాణం చేసి చెబుతున్నాను. నీ యొక్క కష్టాలు తీరేటువంటి రోజు రేపటి నుండే నీకు ప్రారంభం కాబోతుంది. రేపు ఉదయం 9 లోపు నీవు పొందేటువంటి విజయం ఉంటుంది చూడు, అది నీ యొక్క జన్మలో మరుపుగా తిరిగిపోతుంది, మైలురాయిలా తిరగబోతుంది. రేపు ఉదయం నిద్ర లేవగానే నా యొక్క నామాన్ని ఒక్కసారి స్మరించు. ప్రశాంతంగా నీ యొక్క పనులు అనేవి నీవు చేసుకుంటూ ఉండు. ఎవరితో కూడా వాదించే విధంగా ప్రయత్నాలు అనేవి చేయవద్దు. నీవు ఎవరి కోసమో అయితే ఎదురు చూస్తున్నావో ఆ యొక్క అంటే శుభం నీ దగ్గరికి నేను దగ్గరగా పంపించబోతున్నాను. చూడు బిడ్డ, భయము అనేది విడిచిపెట్టు. నేను నీతోనే ఉన్నాను కదా, నీకు ఎందుకు అయ్యే విధంగా ఆ యొక్క భయము అంతా కూడా నాపై వెయ్యమ్మా. నీ యొక్క భారము అంతా కూడా నాపై వెయ్యి. రేపు ఉదయం ఈ యొక్క శుభవార్త నీవు విన్న తర్వాత నీవు పొందేటువంటి ఆ యొక్క ఆనందం ఉంటుంది చూడు, ఆ యొక్క తృప్తిని చూసి నేను ఎంతగానో నేను మురిసిపోతాను. నీవు ఎల్లప్పుడూ కూడా చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. చూడు బిడ్డ, ఈ లీలలు కేవలం నీవు పూర్తిగా విన్న తరువాతే నీకు నా యొక్క సంపూర్ణ ఆశీస్సులు అనేవి దక్కుతాయి. ఇలాంటి మరిన్ని ఎక్కువ మాటలను నీవు ప్రతిరోజు కూడా ఆలకిస్తూ ఉండాలి. ఆలకించడమే కాదు బిడ్డ, ప్రతి ఒక్క మాటను కూడాను నీవు గుర్తుపెట్టుకొని పాటించే తీరాలి. ఎందుకంటే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కటి కూడా నీవు పడేటువంటి గందరగోళాలు అన్నీ కూడా పూర్తిగా మరిచిపోవాలి. ఎందుకంటే నీకు ఎప్పుడూ కూడా అంటే నీ యొక్క మనసులో తెలియకుండానే ఏదో ఒక అలజడి అనేది నిన్ను వెంటాడుతున్నట్లుగా నీకు అనిపిస్తూ ఉంటుంది కదూ. కానీ నీవు మాత్రం నీ చుట్టూ ఉన్నటువంటి వారికన్నా కూడా ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళని నమ్మడం లేదు. నిజమే, నీవు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని గొప్ప విషయమే. ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది వ్యక్తులతో నీవు మోసపోయావు. నమ్మినటువంటి వ్యక్తులు నిన్ను దారుణంగా మోసం చేశారు. అయితే నీ యొక్క జీవితంలో జరిగినటువంటి అంటే నీ కళ్ళకు గంతలు కట్టి నిన్ను బలి పశువులా చేసుకొని చాలామంది వ్యక్తులు నీ ద్వారా లబ్ధి పొందారు. అయితే నీ గుండె మరింత వేగంగా అంటే కొట్టుకోవడంలో ప్రారంభమైంది కదూ. ఇటువంటివి అన్నీ కూడా నిజంగానే నా యొక్క జీవితంలో జరిగాయి. ఈ రోజున మీ నోటి వెంట నేను వింటున్నాను. ఒక్కొక్క మాట అని కూడా నీ కళ్ళలో నీకు కన్నీళ్లు వస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నావు కదూ. నేను పదే ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీవు ఎవరినైతే గుడ్డిగా నమ్మావో, ఎవరి కోసమైతే నీ కడుపును మార్చుకొని మరీ సహాయం చేశావో వారి వెనక్కి నీవు గోతులు తవ్వుతున్నారు. ఆ వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు కూడా నీకు పదే జ్ఞాపకం చేస్తున్నారు. కానీ అసలు నీవు భయపడవద్దు. రాబోయే రోజుల్లో తప్పకుండా నీకు తలరాత అనేది పూర్తిగా మారిపోయే విధంగా చేయబోతున్నాను బిడ్డ. నీ యొక్క శత్రువులు పునాదులు కదిలిపోయి నిన్ను ఒక రాజులా రాణిలా తలెత్తుకుని నిలబడేటువంటి అద్భుతం మహాదశ నీకు మొదలు కాబోతుంది. చూడు, నీవు ఎవరికి దూరంగా ఉండాలో, ఎవరికి దగ్గర అవ్వాలి అనేది కూడా నేనే నిర్ణయిస్తాను. నీ యొక్క కర్మలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం వరించడానికి మరింత సమయం అనేది చాలా దగ్గరలోనే వచ్చేసింది. కర్మ ఫలితాన్ని ఇప్పటికే అనుభవించావు. చూడు, నీవు ఎప్పుడూ కూడా భక్తితో మంచి మనసుతో అన్ని రకాల సమస్యలను కూడా ఓర్పుతో ఎదుర్కొంటున్నావు. నేను నిజంగా నిన్ను అభిమానించుతున్నాను. ఇక నా యొక్క మాటలను నీ యొక్క హృదయానికి అద్దుకునే విధంగా వింటూ ఉన్నావు కదూ. ఈ యొక్క జీవితంలో జరిగినటువంటి విషయాలు అన్నీ కూడా జరిగిపోయేటువంటి విషయాలు అన్నిటినీ కూడా చెప్తున్నాను చూడు. నీ మెదడు చాలా చురుకైనది. ఇంతే కాదు బిడ్డ, నీ యొక్క మాటలు కూడాను ఎదుటి వ్యక్తులకు బాగా ఆకర్షించే విధంగా ఉంటాయి. ఇక నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు అసలు అనుభవించిన నరకం అది అంతా కూడా నాకు బాగా తెలుసు. నీ యొక్క పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఎన్నిసార్లు గుండెల్లో పగిలే విధంగా నీవు ఏడ్చావో. నేను ఎవరిని ద్రోహం చేయలేదు, ఎవరికి కీడు అనేది తలపెట్టలేదు, అందరూ బాగుండాలని కోరుకున్నాను. మరి ఎందుకు భగవంతుడు ఏంటి నాకు అనుకున్నటువంటి వ్యక్తులు అవకాశాలు అనేవి ఇస్తలేదు అనేసి నీవు అవకాశం వైపు చూస్తూ నా వైపు చూస్తూ ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నావో నాకు బాగా తెలుసు బిడ్డ. నీ చేతిలో ఉన్నటువంటి ఆఖరి రూపాయిని కూడా కష్టంలో ఉన్నటువంటి వారికి తీర్చుకునేటువంటి గుణం నీది. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు, నీవు ఆపదలో ఉండి కాస్త సహాయం అనేది అడిగినప్పుడు ఎవ్వరూ కూడా నీకు సహాయం అనేది చేసినటువంటి వ్యక్తే లేరు. ఎవరూ కూడా చులకనంగా చూసేటువంటి వ్యక్తులే తప్ప సహాయం చేయాలనేటువంటి ఆలోచనలతో ఎవరూ కూడా లేరు. పగలు రాత్రి కష్టపడి సంపాదించుకుంటున్నావు. నీ యొక్క సంపాదనతో హాయిగా బ్రతకాలి అనుకుంటున్నావు. ఇది నిజమా కాదా? ఒక్కసారి నీ యొక్క మనసునే అడుగు చెప్పు. అసలు విషయానికి వస్తే నీకు
నీకు వెన్నుపోటు పొడిచింది ఎవరు, నీ యొక్క ఎదుగుదలను అడ్డుకొని నీవు బాగుండాలి అనుకునేటువంటి చూసి ఏడ్చినటువంటి వ్యక్తులు, రాక్షసులు ఎవరు అనేది కూడా నీకు బాగా తెలుస్తుంది. చూడు, నీ పక్కనే ఉంటూ నీకు గోతులను తవ్వుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తులు ఎవరనేది కూడా నీ యొక్క అంతరాత్మకు సన్నిహితులే కావచ్చు. లేదంటే అయితే వారికి నీవు గుర్తుపట్టి వారితో దూరంగా ఉండు. నీ యొక్క ఆలోచనలకు ఇక్కడి నుండి కూడా పూర్తిగా విరామము అనేది చెప్పుకో. ఎందుకంటే నీ యొక్క అంత మంచివటువంటి వారు ఎవరు కూడా లేరని చెప్పి నీ ముందు అంతా కూడా పొగుడుతున్నటువంటి వారిని ఇక కట్టిపెట్టు. నీ వెనకాల ఎవరైతే నిన్ను పొగిడారో వారే గోతులను తవ్వుతున్నారు కాబట్టి వారిని గుర్తించు. ఇంకా చెప్పాలి అంటే నీ యొక్క జీవితము అనేది రాబోయేటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి ఆనంద నిలయంగా మార్చబోతున్నాను. చూడు బిడ్డ, నీవు ఏదైతే కోరుకున్నావో, నీవు పనిచేసే చోట ఏదైతే కావాలో, నీవు అంటే పనిచేసే చోట కావచ్చు, వ్యాపారం మీ యొక్క సహాయంగా చేసుకున్నటువంటి నటిస్తున్నటువంటి వారు కావచ్చు, లేదంటే మీ యొక్క అధికారంగా దగ్గరగా మీ యొక్క పేరు ప్రతిష్టలను భంగం కలిగించే విధంగా కావచ్చు. కొంతమంది వ్యక్తులు నిన్ను రకరకాలుగా మోసం చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. వారి యొక్క ఆటలు ఏవి కూడా నేను ఆడించే విధంగా చేయను. ఎందుకంటే ఈ యొక్క రహస్యాలు ఎవరికీ కూడా చెప్పుకోవద్దు. రహస్యాలు వారికి ఆయుధాలుగా నీవే అసలు ఇవ్వవద్దు. శత్రువుల యొక్క ఆట అనేది కట్టించడానికి, నీ యొక్క కన్నీళ్లకు ప్రతిఫలం ఇవ్వడానికి నేను ఒక గొప్ప మాయ అనేది చేయబోతున్నాను. కలత అసలు చెందవద్దు. నేను చెప్పాను కదా, రాబోయే రోజుల్లో నీ యొక్క జీవితంలో ఒక సునామీ లాంటి అద్భుతమైనటువంటి ఒక శుభవార్త, ఒక వర్షాన్ని నీకు కురిపించబోతున్నాను. నీ యొక్క జీవితంలో రాసి పెట్టుకో. అలాగే రేపటి నుండి నీకు మొదలయ్యేటువంటి కొన్ని పనులు నీకు కొంత విచిత్రంగా అనిపిస్తాయేమో. ఉదయం లేవగానే నీ యొక్క మనసులో ఒక బలమైనటువంటి ఆలోచన అనేది మొదలవుతుంది. ఇన్నాళ్ళు నీవు ఎవరినైతే గుడ్డిగా నమ్మావో వారి పట్ల నీకు ఒక బలమైనటువంటి అనుమానము అనేది మొదలు కాబోతుంది. ఇక నీ కళ్ళ ముందు ఒక చిన్న సంఘటన కూడా జరిగే విధంగా చేస్తాను. వారు అసలు రంగు నేను బయట పడేస్తాను. నీవు మాత్రం ప్రశాంతంగా ఉండి ఎవరితో కూడా అసలు గొడవ పడవద్దు. అలాగే ఈ రోజున నీకు వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది, లేదంటే ఏదైనా ఒక సందేశం అనేది ఊహించినటువంటి ఒక శుభవార్తగా మారవచ్చు. ఇక కొంతమందికి అది కూడా దిమ్మ తిరిగే విధంగా చేస్తుంది. హఠాత్తుగా నీకు దక్కేటువంటి ఒక మహా సంతోషకరమైనటువంటి జీవితాన్ని చూసి కొంతమంది వ్యక్తులకు చాలా అంటే చాలా ఎక్కువ కోపము అనేది కూడా రావచ్చు. ఇక ఆ యొక్క ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా నీకు ఒక మంచి లాభాలు కూడా ఎదుర్కోబోతున్నావు. అంతేకాకుండా ఈ రోజున ఆ యొక్క డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా నీకు కొంతమంది వ్యక్తులు కూడా సహాయం అనేది చేస్తారు. దయచేసి నీవు విను. రేపటి నుండి ₹1 కూడా ఎవ్వరికి కూడా నీవు అప్పుగా కూడా ఇవ్వవలసినటువంటి అవసరం లేదు, తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి దగ్గర కూడా మధ్యవర్తిగా నిలబడి నేను అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పేసి నీ నుండి ఎవరికి కూడా అటువంటి సపోర్ట్ను అసలు ఇవ్వవద్దు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసావు కదా, నీవు ఎన్ని పరీక్షలకు గురి అయ్యావో, అంతేకాకుండా నీవు ఎంత మోసపోయావో అన్నది కూడా ఇకనైనా నీవు జాగ్రత్త పడు. నీకు ద్రోహం చేసినటువంటి శత్రువులు వారు పన్నినటువంటి పన్నాల్లో నీవు అసలు చిక్కుకోవద్దు. వారి యొక్క ఆర్థిక స్థితి కోల్పోవడం అనేది కూడా సమాజంలో వారికి జరిగినటువంటి అవమానము వారి కళ్ళారా చూస్తారు. కాలము అనేది తప్పకుండా నీ తరపున పగ తీర్చుకునే విధంగా రోజులు అనేవి మారుస్తున్నాను. చూడు, నీ యొక్క తలరాత మార్చేటువంటి శుభదినం రేపటి నుండే నీ యొక్క జీవితంలో గతంలో ఎప్పుడో కూడా జరిగినటువంటి ఆగిపోయినటువంటి పనులు కూడాను నీకు మరలా తిరిగి మొదలు కాబోతున్నాయి. చూపిస్తాను చూడు బిడ్డ. ఊహించిన లాభాలు నీవు గడించే విధంగా చేయబోతున్నాను. అంతేకాదు మంచి శుభవార్తలు కూడా వినే విధంగా చేస్తాను. నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు అన్ని సమస్యలు అన్నీ కూడా పోయి నీకు విలువ అనేది ఏమిటి అనేది కూడా అర్థమయ్యే విధంగా చేస్తాను. ఈరోజు సాయంత్రానికి నీకు ముఖంలో ఒక గొప్ప చిరునవ్వు, అదేవిధంగా ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవ్వడం కూడా చూస్తావు కదా. ఈ సమయం ఆరంభం కాబోతుంది. అద్భుతమైనటువంటి మార్పును నీవు సొంతం చేసుకోవాలి అంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే దైవ బలం తోడైతేనే ఏదైనా కానీ అద్భుతంగా మారుతుంది. నిన్ను రెచ్చగొట్టినటువంటి అవమానించి నిన్ను ఎవరికీ కూడా ఈ రోజున సమాధానం అసలు నీవు చెప్పవలసిన అవసరమే లేదు. నీ మౌనమే వారికి శాపం అవ్వాలి. నీ ఇష్ట దైవారాధన అసలు మానవద్దు. ఇష్టమైనటువంటి దైవం యందు ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకో. ఉదయం సాయంత్రం వేళ స్నానం చేసిన వెంటనే నీ యొక్క ఇష్ట దైవ నామాన్ని జపించుకో. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకో. ఆహార దానం ఎవరికైనా కానీ వీలైతే తప్పకుండా ఆహార దానం చేయి. ఆవు కనిపిస్తే పచ్చగడ్డి తినిపించు. రోడ్డు మీద ఉన్నటువంటి ఆకలితో ఉన్నటువంటి వారికి నీ చేతులతో అన్నదానం చేస్తే ప్రయత్నం చేయి.
ఇటువంటివి అన్నీ కూడా నీ యొక్క కర్మను తగ్గించుకునేటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాస్త్రం లాంటిది. కాబట్టి ఈ విషయాల్లో తప్పకుండా నిర్లక్ష్యం వహించకుండా నేను చెప్పినటువంటి పనులు చేసుకుంటూ వెళ్ళు. నీ యొక్క జీవితంలో నీ యొక్క ముఖంలో ఉన్నటువంటి కన్నీళ్లను అన్నింటినీ కూడా తొలగిస్తున్నాను. నీకు సంబంధించినటువంటి రహస్యాలు నీలో దాచిపెట్టుకో. డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు ఎవరితో కూడా అసలు చెప్పుకోవద్దు. ఎవరికి కనీసం ఇంట్లో వారికి కూడా అసలు చెప్పుకోవద్దు. అన్ని పనులలో కూడా పూర్తయిన తర్వాతే చెప్పడం అలవాటు చేసుకో. నీవు పుట్టుకతోనే ఒక అద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తిగా పుట్టావు కదా. ఇప్పటి నుండి నీ యొక్క జీవితం ఎలా మారుతుందో చూసేటువంటి వారికి వింతగానే అనిపిస్తుందేమో. నీ యొక్క ఎదుగుదలను చూసి కొంతమంది వ్యక్తులు తలదించుకుంటారు. ఇది నా వాక్కు, భగవంతుని యొక్క వాక్కులాగా నీవు మనసారా కూడా నమ్ము. నీ యొక్క జీవితాన్ని బంగారంగా మార్చబోతున్నాను బిడ్డ. నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయాలు నీ యొక్క మనసును హద్దుకుంటే, నీ యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలకు దగ్గరగా అనిపిస్తే కనీసం నీకు ఇష్టమైనటువంటి దైవానికి కృతజ్ఞతలు అయినా తెలియచేసుకో. ఇక నుండి నీవు సంతోషంగా ఉండాలి అని నేను నీ నుండి కోరుకుంటున్నాను.